మేము ఇప్పుడు 3 నెలలుగా దీనిని నిరంతరాయంగా ఉపయోగిస్తున్నాము. మేము ఎపికేఎస్ అభిమాన్ను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత మా మిరప మొక్కలలో గొప్ప మార్పును చూశాము. మొక్కలు నాటిన 20 రోజుల తర్వాత మేము 200 లీటర్ల నీటిలో 5 లీటరు అభిమాన్ను కలిపి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించాము. అభిమాన్ను ఉపయోగించిన 1 నెల తర్వాత మేము 200 లీటర్ల నీటికి 1 లీటరు చొప్పున FL77ను ఉపయోగించాము. అదనంగా మేము 10 లీటర్ల నీటిలో 200 మిల్లీలీటర్లు FL77ను కలిపి ఆకులపై పిచికారీ చేశాము. దీనిని ఉపయోగించిన తర్వాత పువ్వులు బాగా నిలబడ్డాయి మరియు రాలిపోలేదు. నమస్కారం, నా పేరు రవిశంకర్. నేను కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందినవాడిని. మాకు మొత్తం 6 ఎకరాల భూమి ఉంది. అందులో మేము 2 ఎకరాలలో మిరప మొక్కలను పెంచుతున్నాము. మేము ఎపికేఎస్ అభిమాన్ను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత మా మిరప మొక్కలలో గొప్ప మార్పును చూశాము. నాటిన 20 రోజుల తర్వాత మేము 50 లీటర్ల నీటిలో 1 లీటరు అభిమాన్ను కలిపి బిందు సేద్యం ద్వారా అందించాము. దీనిని ఉపయోగించిన తర్వాత మొక్కల పెరుగుదల చాలా ఆరోగ్యంగా ఉంది. మొక్కలు మంచి బలంగా పెరిగాయి మరియు కాయలు మంచి పొడవు, నాణ్యతతో ఉన్నాయి. మేము మిరపకాయలే కాకుండా ఉల్లి, పసుపు, టమాటా, అరటి మరియు బంగాళాదుంప వంటి వివిధ రకాల మొక్కలపై అభిమాన్ను ఉపయోగిస్తున్నాము. అన్ని మొక్కలు బాగా పెరుగుతూ సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తున్నాయి. గతంలో మేము రసాయన ఎరువులను ఉపయోగించినప్పుడు ఆశించిన దిగుబడి రాలేదు. కానీ ఎపికేఎస్ సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత మొక్కల పెరుగుదల, పూత, కాయల నాణ్యత మరియు దిగుబడిలో మంచి మెరుగుదల చూశాము. ఎపికేఎస్ గురించి తెలుసుకున్న తర్వాత మేము నేరుగా కంపెనీని సంప్రదించి ఉత్పత్తులను కొనడం ప్రారంభించాము. మేము ఇప్పుడు 3 నెలలుగా వాటిని నిరంతరం ఉపయోగిస్తున్నాము. అభిమాన్ను ఉపయోగించిన 1 నెల తర్వాత మేము 50 లీటర్ల నీటికి 1 లీటరు చొప్పున FL77ను ఉపయోగించాము. అదనంగా మేము 10 లీటర్ల నీటిలో 200 మిల్లీలీటర్ల FL77ను కలిపి ఆకులపై పిచికారీ చేశాము. దీనిని ఉపయోగించిన తర్వాత పువ్వులు బాగా నిలిచి ఉన్నాయి, రాలిపోలేదు. మొక్కల పెరుగుదల కూడా చాలా బాగుంది మరియు దిగుబడి గణనీయంగా పెరిగింది. మేము FL77ను 2 సార్లు ఉపయోగించాము. మేము ఉదయం 7 నుండి 10 గంటల మధ్య మాత్రమే పిచికారీ చేశాము. అత్యంత వేడిగా ఉండే సమయాల్లో పిచికారీ చేయడానికి బదులుగా ఉదయం పూట దీనిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. మేము పూత కాలంలో మొదటిసారిగా FL77ను పిచికారీ చేశాము. ఆ తర్వాత మొదటి కోత తర్వాత మళ్లీ పిచికారీ చేశాము. ఫలితంగా మొక్కలు త్వరగా కోలుకుని ఎక్కువ పువ్వులు మరియు మంచి నాణ్యమైన కాయలను ఇచ్చాయి. కాయల బరువు కూడా గణనీయంగా పెరిగింది. ఇంతకుముందు ఎకరానికి దిగుబడి సుమారు 10 క్వింటాళ్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దిగుబడి ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు ఉంది. మేము ఇప్పటివరకు 2 సార్లు కోత కోశాము. 2 సార్లు మాకు మంచి దిగుబడి వచ్చింది. మేము 6 రోజుల్లో 3వసారి కోత కోయబోతున్నాము. అభిమాన్ మరియు FL77 సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత మా మిరప మొక్కల పెరుగుదల, పూత, కాయల నాణ్యత, బరువు మరియు దిగుబడి పరంగా గొప్ప మెరుగుదలను మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. మా ఈ అనుభవం ఇతర రైతు మిత్రులకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.